హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇది జనరల్ టాపిక్ అనమాట. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఇద్దరికి యూజ్ అయితే అవుతుంది. మెయిన్గా ఎవరికైతే 10th క్లాస్ అయిపోయి ఉంటుందో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. అంటే మనకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ బెస్టా ఆర్ పాలిటెక్నిక్ బెస్టా అన్న డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి రెండు కంపారిజన్ అయితే చేద్దాం. మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఏది తీసుకుంటే బెటర్, దాంతోపాటు పాలిటెక్నిక్ అండ్ ఇంటర్ రెండిట్లో కామన్గా కంపేర్ చేస్తూ నేనైతే మాట్లాడతాను. కాబట్టి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా అసలు ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ అన్నది మాట్లాడుకుందాం. తర్వాత ఇన్ జనరల్ పాలిటెక్నిక్ ఎలా ఉంటుంది మాట్లాడుకుందాం. పాలిటెక్నిక్కి సిమిలర్గా ఇంటర్లో ఉన్న గ్రూపు రెండు కంపేర్ చేసి ఏది బెస్ట్ అన్నది, ఏది ఈజీగా ఉంటుంది అన్నది మనం ఫైనల్గా కంక్లూజన్గా అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఇంటర్మీడియట్ సంబంధించి మీరు గమనించినట్టయితే మనకి ఇంటర్మీడియట్లో డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఉంటాయి. మెయిన్గా మనకు బైపీసీ కావచ్చు, లేదంటే ఎంపీసీ కావచ్చు, లేదంటే సిఈసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు. మేజర్గా వినపడించేవి ఈ యొక్క 4 గ్రూప్స్ అనమాట. ఇక్కడ ఏ గ్రూప్ తీసుకుంటే ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఒకసారి మనం అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఫస్ట్గా బైపీసీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బైపీసీకి సంబంధించి ఎవరైతే మెడిసిన్ సైడ్ కావచ్చు, ఎంబీబీఎస్ సైడ్ కావచ్చు, ఎవరైతే ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళకి ఇది అనేది హెల్ప్ఫుల్గా అవుతుంది. దాంతోపాటు ఇలా బైపీసీ తీసుకొని మీరు డిగ్రీలో మంచి కోర్స్ తీసుకొని ఆ తర్వాత మీరు ఫార్మసీ ఏదైనా చేశారనుకోండి, మీకు మెడికల్ స్టోర్కి సంబంధించి కావచ్చు, అట్లా ఫార్మసీ రిలేటెడ్ కంపెనీస్లో జాబ్స్ కావచ్చు, ఇలాంటి సైడ్ మీకు అనేది ఫ్యూచర్ అనేది బాగా ఉంటుంది. లేదు మీరు మెడిసిన్ రాసి మీరు అలా ఎంబీబీఎస్ సైడ్ ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా మీకు యొక్క బైపీసీ ద్వారా హెల్ప్ అనేది అవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి బైపీసీ తీసుకుంటే మీకు ఆ విధంగా అయితే ఉంటుంది. లేదు మీరు ఎంపీసీ అనుకున్నారనుకోండి, ఎంపీసీ రిలేటెడ్గా మీరు గమనించినట్టయితే ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అనేది హెల్ప్ అవుతుంది. మెయిన్గా మనకు ఇంటర్ అయిపోగానే బీటెక్ చేసి బీటెక్లో ఏదో ఒక కోర్స్ తీసుకుని ఫర్దర్గా మనకు జాబ్స్ ఉంటాయి కదా, కోర్ సైడ్ కావచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, అటు సైడ్ వెళ్ళడానికి ఈ యొక్క ఎంపీసీ కోర్స్ అనేది మీకు డెఫినెట్గా యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి బీటెక్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఎంపీసీ కోర్స్ తీసుకుంటే బెస్ట్ అని అయితే ఒపీనియన్. ఇది సిమిలర్గా పాలిటెక్నిక్ సైడ్కి దీనికి కంపారిజన్ కూడా సిమిలర్గానే ఉంటుంది. కాబట్టి ఎంపీసీ తీసుకుంటే ఈ విధంగా అయితే ముందుకైతే వెళ్ళొచ్చు. అదేవిధంగా మీరు సిఈసీ కానీ ఎంఈసీ కానీ తీసుకున్నట్టయితే ఇవి రెండు కామర్స్ రిలేటెడ్గా సబ్జెక్ట్. బట్ ఇందులో వెయిటేజ్ వచ్చేటప్పటికి ఎంఈసీ కోర్స్కి అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకు మెయిన్గా ఎంఈసీ అంటే ఎంఈసీ తర్వాత ఈ యొక్క 2 years ఏదైతే అయిపోతుందో అయిపోయిన తర్వాత మీరు చార్టెడ్ అకౌంట్ సైడ్ వెళ్ళడానికి మంచి ఛాన్స్ అనేది ఈ యొక్క ఎంఈసీ ద్వారా అయితే ఉంటుంది. ఇక్కడ చార్టెడ్ అకౌంట్ సైడ్ అంటే మనకు సిఈసీ తీసుకున్నా కూడా వెళ్ళొచ్చు. బట్ ఎంఈసీ తీసుకుంటే మీకు మ్యాథమెటిక్స్ అందులో వచ్చి ఉంటుంది. కాబట్టి మీకు ఆ తర్వాత ఎదురయ్యే చార్టెడ్ అకౌంట్స్ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి ఇది మీకు హెల్ప్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి చార్టెడ్ అకౌంట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మెయిన్గా ఈ యొక్క ఎంఈసీ అనేది మెయిన్గా ప్రిఫర్ చేస్తారు. అలానే ఇక సిఈసీకి సంబంధించి వచ్చినట్టయితే సిఈసీ రిలేటెడ్గా మీరు గమనించినట్టయితే ఇది కామర్స్ రిలేటెడ్గా సబ్జెక్ట్. అంటే మెయిన్గా ఎవరైతే మనకు అసలు మ్యాథమెటిక్సే వద్దు అనుకుంటారో వాళ్ళకి ఈ యొక్క సబ్జెక్ట్ అనేది హెల్ప్ అవ్వడం, అంటే ఈ యొక్క కోర్స్ అనేది హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది 2 years కంప్లీట్ చేసి ఆ తర్వాత డిగ్రీలో కూడా మీరు ఆ యొక్క సిఈసీకి సంబంధించి కోర్స్ అనేది తీసుకొని ఆ తర్వాత మీరు ఎంబీఏ చేయడానికి ఇది మంచి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మెయిన్గా ఫినాన్షియల్ సైడ్ ఎవరైతే అంటే ఫైనాన్స్ సంబంధించి ఎవరైతే వెళ్దామనుకుంటున్నారో అటు సైడ్ వాళ్ళకి ఈ యొక్క కోర్స్ అనేది యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఉన్న వాళ్ళు ఇదైతే తీసుకోవచ్చు. ఇవి మెయిన్గా ఇంటర్ రిలేటెడ్గా. మరి ఈ యొక్క పాలిటెక్నిక్ రిలేటెడ్గా గమనించినట్టయితే ఇక్కడ పాలిటెక్నిక్ సంబంధించి ఇది మెయిన్గా టెక్నికల్ కోర్సెస్. అంటే మనకు ఇది 10th తర్వాత మనకి ఏదైతే ఇంటర్లో లాగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి అయితే పెద్దగా అయితే ఉండవు. జస్ట్ ఒకసారి మీకు సబ్జెక్ట్స్ వస్తాయి. ఆ తర్వాత అంతా కూడా మీరు ఏదైతే కోర్స్ తీసుకొని ఉంటారో ఆ కోర్సు రిలేటెడ్గా కోర్కి సంబంధించి సబ్జెక్ట్స్ అనేది రావటం అయితే జరుగుతాయి. ఇందులో కూడా మనకు డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో మేజర్గా వినిపించేవి ఏంటంటే మనకు ఈసీఈ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, లేదంటే సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సిఎస్సిఆర్, సిఎంఈ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కోర్సెస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మనకైతే హెల్ప్ఫుల్గా, అంటే అటు సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక పాలిటెక్నిక్ ద్వారా హెల్ప్ అనేది అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్లో ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క విధమైన ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఇందులో మేజర్గా 5 అయితే తీసుకున్నా కదా, అందులో ఈసీఈ మెయిన్గా మనకు ఎలక్ట్రానిక్స్ ఎవరైతే ఉన్నారో ఈ సైడ్ తీసుకున్న వాళ్ళకి మనకు ఏదైతే
ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, హార్డ్వేర్కి సంబంధించి కావచ్చు, అలానే మీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా మీకు ఈ యొక్క కోర్స్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఈసీఈ మెయిన్గా వచ్చేటప్పటికి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు కూడా మిక్స్ అయ్యి మనకు ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే మీరు కోర్ సైడ్ వెళ్ళాలనుకున్నా మీకు ఛాన్స్ అనేది ఉంటుంది, మెయిన్గా కమ్యూనికేషన్ సైడ్. అలా లేదు మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామనుకున్నా కూడా ఈ యొక్క ఈసీ ద్వారా మీకు ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇన్డెప్త్గా కావాలనుకున్నట్టయితే ఆల్రెడీ మన ఛానల్లో ఈ కోర్సుకి సంబంధించి ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏముంటాయి అన్న రిలేటెడ్గా పాలిటెక్నిక్ కోర్సెస్ అని ప్లేలిస్ట్ అయితే ఉంది, అందులో ఒకసారి అయితే గమనించండి. ఆ తర్వాత ట్రిపుల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకు మెయిన్గా ఎలక్ట్రికల్కి సంబంధించి ఉంటుంది. ఓవరాల్గా మనకు సర్క్యూట్స్ కావచ్చు, అట్లా ఎలక్ట్రికల్కి సంబంధించి ఉంటుంది. మెయిన్గా ఎలక్ట్రికల్ రిలేటెడ్గా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో మీకు జాబ్ రావడానికి ఒక ఎలక్ట్రికల్ అనేది మీకు యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్గా మనకు సివిల్ కానీ మెకానికల్ కానీ తీసుకున్నట్టయితే ఇవి కొంచెం ఇండిపెండెంట్గా అయితే ఉంటాయి. సివిల్ తీసుకున్నారనుకోండి మనకు కంప్లీట్గా ఇది కన్స్ట్రక్షన్ సైడ్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అనేది హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీరు ఓన్గా కన్సల్టెన్సీ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే కన్స్ట్రక్షన్ మీరు ఓన్గా స్టార్ట్ చేసుకోవాలనుకున్న కంపెనీస్ మీకు ఇది పాసిబిలిటీ అయితే ఉంటుంది. అంటే వేరే కోర్సెస్లో ఎట్లా ఉంటుంది అంటే మీరు ఓన్గా వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉండదు. అంటే కంపెనీస్ మీరే స్టార్ట్ చేసేంత కెపాసిటీ అయితే అక్కడైతే మనకు కల్పించదు. కానీ ఇట్లా సివిల్ ఇట్లా తీసుకున్నారనుకోండి, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ప్లాన్స్ గీయడం, వాటిని కన్స్ట్రక్ట్ చేయడం, ఇట్లాంటి మీకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ మీరు ఈజీగా ముందుకైతే వెళ్ళొచ్చు. అలానే మెకానికల్ రిలేటెడ్గా గమనించినట్టయితే ఇది మనకు స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు శాలరీస్ అనేవి ఎక్కువగా రావు. మెయిన్గా మీ స్కిల్ మీద మనకి ఇక్కడ బేస్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ కంప్లీట్గా ఒక ఆపరేషన్, ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఒక మిషనరీతో మీరు వర్క్ చేస్తుంటారు. కాబట్టి ఆ మిషనరీని ఎంత బాగా హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకు వస్తే అంత మీకు శాలరీస్ అనేవి హైక్ అయితే ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఏ వర్క్ అయినా కూడా 100% ఎఫిషియెంట్గా మనం అయితే చేయలేం కదా. బట్ ఇట్లా ఈ కోర్సెస్లో ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో తక్కువగానే ఉంటాయి శాలరీస్. అలా మీరు ముందుకు వెళ్ళే కొద్దీ జాబ్ డిస్క్రిప్షన్ కావచ్చు, మీ యొక్క ఎక్స్పర్టైజ్ని బట్టి శాలరీస్ కూడా హైక్ అవ్వడం అయితే జరుగుతాయి. అట్లా మ్యానుఫ్యాక్చరింగ్లో ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలానే నెక్స్ట్ మనకు సిఎస్సిఆర్ సిఎం, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలంగాణలో సిఎస్సి అని అయితే పిలుస్తారు, మనకు ఏపీలోకి వచ్చేటప్పటికి మెయిన్గా పాలిటెక్నిక్ రిలేటెడ్గా సిఎంఏ అని అయితే పిలుస్తారు. బట్ బీటెక్లోకి వచ్చేటప్పటికి సిఎస్సి అని అయితే పిలుస్తారు. అది రీసెంట్గా 2 years బ్యాక్ అయితే సిఎస్సిని సిఎంఏ అని చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సిఎంఏ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇక్కడ ఈ యొక్క రెండింటి రిలేటెడ్గా మనం గమనించినట్టయితే ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అనేది యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ వేరే కోర్సెస్ తీసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళలేమా అంటే వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ సిఎస్సి తీసుకున్న వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజెస్ నుంచే మనకి ఈ యొక్క సిఎస్సి అనేది అంటే ఒక కంప్యూటర్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఎవరికైతే స్కిల్ ఆ టాలెంట్ ఉంటుందో వాళ్ళకే జాబ్ రావడం అయితే జరుగుతుంది. బట్ రిమైనింగ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటిని తీసుకొని మీరు ఒక కోడింగ్ నేర్చుకొని కూడా మీరు సాఫ్ట్వేర్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. అది కూడా మీరైతే గమనించండి. ఇప్పుడు ఇంటర్ ఇలా ఉంటుంది, పాలిటెక్నిక్ ఇలా ఉంటుంది కదా. ఈ రెండు కంపేర్ చేద్దాం. ఇక్కడ పాలిటెక్నిక్ ఏవైతే మన కోర్సెస్ ఉన్నాయో వాటికి ఇంటర్లో ఎలాంటి కోర్సెస్ మ్యాచ్ అవుతాయన్నది గమనించినట్టయితే ఎంపీసీ కోర్స్ అనేది మనకు మ్యాచ్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంటర్లో ఎంపీసీ, పాలిటెక్నిక్లో ఉన్న కోర్సెస్ ఈ రెండు కంపేర్ చేసి ఏది బెస్ట్, ఏది ఈజీగా ఉంటుంది అన్నది మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటర్ అండ్ పాలిటెక్నిక్ రెండు కంపేర్ చేసుకున్నట్టయితే ఇంటర్ అనేది ఈజీగా ఉంటుంది, పాలిటెక్నిక్ అన్నది మనకు ఇంటర్తో కంపేర్ చేస్తే కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే నాకున్న మెంటాలిటీకి, నేనున్న చదివే విధానానికి నాకు ఏది సెట్ అవుతుంది. ఇక్కడ అల్టిమేట్గా డెస్టినేషన్ అయితే ఒక్కటే, అది మెయిన్గా మీరు అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి అంటే ఒకరు ఈ విధంగా వస్తారు, ఇంకొకరు ఈ విధంగా అయితే వస్తారు. కాబట్టి ఎటు చూసుకున్నా మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే సేమ్. అంటే ఇంటర్లో మీరు ఎంపీసీ తీసుకొని ఆ తర్వాత ఎంసెట్ రాసి ఆ తర్వాత మీరు బీటెక్లో జాయిన్ అయ్యారనుకోండి, ఒక ఎక్స్ఎన్ కాలేజీలోకి వెళ్తారు. సేమ్ పాలిటెక్నిక్ నుంచి పాలిటెక్నిక్ 3 years కంప్లీట్ చేసి ఆ తర్వాత మీరు ఈసెట్ రాసి మీరు బీటెక్ వెళ్ళారనుకోండి, మీరు కూడా సేమ్ ఎక్స్ఎన్ కాలేజీలకే వెళ్తారు. అంటే ఇక్కడ డెస్టినేషన్ ఒకటే కానీ మీరు వెళ్తున్న రూట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇందులో ఏ రూట్ ఎవరికి సెట్ అవుతుందో ఆ రూట్ సైడ్ మీరు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇంటర్మీడియట్ అనేది పాలిటెక్నిక్తో కంపేర్ చేస్తే ఈజీగా ఉంటుంది. మరి ఈజీగా ఉన్నప్పుడు ఓన్లీ పాలిటెక్నిక్ లేకోకుండా ఇంటర్ నుంచే వెళ్ళొచ్చు కదా అన్న డౌట్ కూడా చాలా మందికి అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్గా గమనించడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్లో ఎంపీసీ తీసుకొని ఎవరైతే వెళ్ళి ఉంటారో వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లోనే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు, జస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి అయితే మనకైతే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇంటర్ 2 years అనేది కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత బీటెక్లో జాయిన్ అవుతారు. వాళ్ళు ఒక కోర్స్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్లో అగైన్ మళ్ళీ మనకు సేమ్ అలాంటి సబ్జెక్ట్స్ వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళు కోర్స్ తీసుకొని ఉంటారో అంటే ఈసీ కానీ, ట్రిపుల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఏవైతే తీసుకొని ఉంటారో వాటి రిలేటెడ్గా చదవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ కోర్ రిలేటెడ్గా చదివే స్పాన్ ఆఫ్ టైం ఎంత అంటే జస్ట్ 3 years మాత్రమే. ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఇంటర్లో
ఇంటర్లో చదివిన సబ్జెక్ట్సే వస్తాయి. ఆ తర్వాత రిమైనింగ్ 3 ఇయర్స్ వాళ్ళ కోర్ రిలేటెడ్గా సబ్జెక్ట్స్ వస్తాయి. కానీ ఎవరైతే పాలిటెక్నిక్ చదివి ఉంటారో పాలిటెక్నిక్ వాళ్ళకి మీరు కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఏదైతే ఫస్ట్ ఇయర్ మాత్రమే మనకు వాళ్ళు 10th చదివిన సబ్జెక్ట్స్ వస్తాయి. ఆ తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఈ 2 ఇయర్స్ కూడా వాళ్ళు ఏవైతే కోర్స్ తీసుకొని ఉంటారో కోర్స్ రిలేటెడ్గా చదవడం జరుగుతుంది. అలానే వాళ్ళు బీటెక్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి వస్తారు కాబట్టి అక్కడ కూడా మనకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంటే మనకు ఓవరాల్గా 5 ఇయర్స్ అనేది వాళ్ళు తీసుకున్న కోర్ సబ్జెక్ట్స్ అనేది చదువుతారు. అంటే ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకంటే పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ రిలేటెడ్గా నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు పాలిటెక్నిక్లో మీకు ల్యాబొరేటరీస్ కావచ్చు, లేదంటే ప్రాక్టికల్స్ కావచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు పాలిటెక్నిక్ నుంచి వచ్చిన నుంచి బీటెక్ ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇది కూడా అందరికీ కాదు, ఎవరైతే బాగా చదివి ముందుకు వెళ్తారో వాళ్ళకే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా డెస్టినేషన్ ఒక్కటే. ఇక్కడ నాలెడ్జ్ అనేది ఇప్పుడే గెయిన్ చేయాలని ఏం కాదు, మీరు బీటెక్లో కూడా గెయిన్ అయితే చేసుకోవచ్చు. అక్కడ మీరు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్టయితే ఎవరైతే పాలిటెక్నిక్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళతో మీరు ఈక్వల్గానే ముందుకైతే వెళ్ళొచ్చు. బట్ జాబ్ సైడ్ చూసుకున్నట్టయితే అల్టిమేట్గా టాలెంట్ ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది. అది పక్కన పెట్టినట్టయితే ఇంటర్ అండ్ పాలిటెక్నిక్ రెండు కంపేర్ చేసుకున్నట్టయితే మీరు ఎవరైతే మేము పాలిటెక్నిక్ కష్టంగా ఉన్నా మేము కాన్సన్ట్రేట్ చేసి చదవగలం, మేము అటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం, పర్టికులర్గా మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఖచ్చితంగా చదవగలం, ఇలాంటి సైడ్ యాక్టివిటీస్ లేకోకుండా మేము ఈజీగా అయిపోగొట్టగలమని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే పాలిటెక్నిక్ అయితే తీసుకోండి. అనవసరంగా సీట్ వచ్చింది కదా అని ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే ఇంటర్తో కంపేర్ చేస్తే పాలిటెక్నిక్ చాలా కష్టంగా ఉంటుంది. అది ఎందుకు కష్టంగా ఉంటుంది అన్నది కూడా నేను కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లేదు సింపుల్గా అయిపోవాలి, ఇంటర్ 2 ఇయర్స్ అయిపోచేసి ఆ తర్వాత మనకు ఎలానో ఎంసెట్ ఉంటుంది కాబట్టి ఎంసెట్ రాసి ఆ తర్వాత మేము బీటెక్లో జాయిన్ అవుతాం అనుకుంటే ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీనే. నేను ఇచ్చే సజెషన్ కూడా ఇంటర్ నుంచి వెళ్ళడానికే ట్రై చేయండి. పాలిటెక్నిక్ అయితే మ్యాక్సిమం ప్రిఫర్ అయితే చేయకండి. ఎవరైతే ఇంకా అల్టిమేట్గా కాన్ఫిడెంట్గా ఉంటే మేము ముందుకు వెళ్తాం అనుకుంటామో వాళ్ళు మాత్రమే పాలిటెక్నిక్ సైడ్ అయితే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే పాలిటెక్నిక్ కష్టంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక మెయిన్ పాయింట్ అంతా ఏంటంటే మనకు ఎవరైతే పాలిటెక్నిక్లో ఏదైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి మిగిలిపోయారనుకోండి వాళ్ళ బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th మాత్రమే. అదే మీరు ఇంటర్ పాస్ అయ్యి బీటెక్ వచ్చి బీటెక్లో సబ్జెక్ట్స్ మిగిలిపోయినా మీకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండు కంపేర్ చేస్తే రెండు కూడా బెస్ట్గానే ఉంటాయి. మెయిన్గా మీకు ఏది సెట్ అవుతుందో అలా మీరు మూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నా సైడ్ నుంచి ఇస్తున్న సజెషన్స్ మాత్రం మెజారిటీ మీరు ఇంటర్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా సింపుల్గా ఈజీగా అనేది అయిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు అంత కాన్ఫిడెంట్గా అంత కాన్సన్ట్రేటెడ్గా టాపిక్స్ అనేది చదవాలని ఇంట్రెస్టెడ్గా ఉండరు. జస్ట్ ఏదో ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతే చాలా అని ఉంటారు. ఆ మెంటాలిటీతో వస్తే మాత్రం పాలిటెక్నిక్ అనేది మీకు చాలా కష్టంగానే అనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇంటర్ సైడ్ అయితే వెళ్ళండి. లేదు మేము కష్టమైన స్కిల్ నేర్చుకొని ఎక్కువ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఎక్కువ నాలెడ్జ్తోనే మేము ముందుకు వెళ్తామనుకుంటే మాత్రమే మీరు పాలిటెక్నిక్ అయితే తీసుకోండి. ఏదో ఫ్రీ సీట్ వస్తుందని ఇలా అయితే తీసుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనకు కామెంట్స్ గమనించిన చాలామంది బ్రో పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాము, ఏం చేయాలి, ఎలా రాయాలి, సప్లై ఎలా, ఇలా చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు. కాబట్టి పాలిటెక్నిక్ అనేది ఇంటర్తో పోల్చినంత ఈజీగా ఉంటుందని మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. దానికి రెడీగా ఉండి మీరు ముందుకైతే వెళ్ళండి. అలానే భయపెట్టడం అయితే కాదు, కానీ పాలిటెక్నిక్ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ 5 చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్కి 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్ రాయాలి. అంటే ఓవరాల్గా మీరు ఎగ్జామ్కి 5 క్వశ్చన్స్ అనేది రాస్తారు. అంతకుమించి చిన్న చిన్న క్వశ్చన్స్ 2 మార్క్స్ అలా అయితే ఉంటాయి. అంతకుమించి పెద్దగా అయితే ఉండదు. చాలా సింపుల్గా ఉంటుంది. 1 డే బిఫోర్ కూర్చున్నా కూడా పాలిటెక్నిక్ అయిపోతుంది. కానీ పాలిటెక్నిక్లో ఉన్న ఎంజాయ్మెంట్ గమనిస్తే మీకు కొంచెం కష్టంగానే అనిపించే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా నేను మాట్లాడతాను. బట్ రెండిట్లో మాత్రం 2 కోర్సెస్ అయితే బెస్ట్. నా సైడ్ నుంచి ఇంటర్ వెళ్ళమని నేను సజెషన్ అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.